నమస్తే. బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి అంటే బెంగాల్కి గవర్నర్ జనరల్ గురించి పార్ట్ 1లో చూసాము. ఇప్పుడు 1828 తర్వాత విలియం బెంటింగ్ బెంగాల్కి చివరి గవర్నర్ జనరల్గా, భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఈయనని మనము ఎలా చెప్పవచ్చంటే బెంగాల్కి చివరి గవర్నర్ జనరల్గా, భారతదేశానికి ప్రప్రథమ గవర్నర్ జనరల్గా చెప్పవచ్చు. అయితే అలా మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. బెంగాల్ గవర్నర్ జనరల్స్ కాస్త వీళ్ళు భారత గవర్నర్ జనరల్స్ అయిపోయినారు. సో ఇప్పుడు ఈ భాగంలో మనము భారత గవర్నర్ జనరల్స్ గురించి చర్చించుకుందాం. విలియం బెంటింగ్ 1828 నుండి 1835 వరకు, సర్ చార్లెస్ మెట్కాఫ్ 1835 నుండి 1836 వరకు, ఆక్లాండ్ ఈయన 1836 నుంచి 1842 వరకు పరిపాలన చేశాడు. ఎలిన్ బరో 1842 నుండి 1844 వరకు, లార్డ్ హర్దింజ్ 1844 నుండి 1848 వరకు, లార్డ్ డలాహుసీ 1848 నుంచి 1856 వరకు. ఈయన చేసినటువంటి సంస్కరణల వలనే మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. 56లో ఈయన వెళ్ళిన తర్వాత లార్డ్ కానింగ్ అని ఆయన 1856లో వచ్చిండు. 1858 వరకు భారతదేశంలో గవర్నర్ జనరల్గా పరిపాలన చేసింది. సో ఇది మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారతదేశంలో తర్వాత 1828 తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. 1828 తర్వాత ఉన్నటువంటి భారత గవర్నర్ జనరల్స్. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని మనము బెంగాల్ గవర్నర్ జనరల్స్ అంటాము. 1828 నుండి ఉన్నటువంటి వాళ్ళని భారత గవర్నర్ జనరల్స్ అంటారు. దీనిలో మనకి మొదటిగా ఉంది లార్డ్ విలియం బెంటింగ్. 1828లో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. 1828వ సంవత్సరంలో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. 1833 చార్టర్ చట్టం ప్రకారంగా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశానికి గవర్నర్ జనరల్ హోదాగా మార్చారు. 1833 చార్టర్ ప్రకారంగా, ఈ చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశానికి గవర్నర్ జనరల్ హోదాగా మార్చివేశారు. దీంతో విలియం బెంటింగ్ భారతదేశానికి ప్రప్రథమ గవర్నర్ జనరల్ అయినాడు. భారతదేశానికి ప్రప్రథమ గవర్నర్ జనరల్, బెంగాల్కి చివరికి గవర్నర్ జనరల్. ఈయన కాలంలోనే ఉన్నాడు కాబట్టి అటు బెంగాల్ చివరి గవర్నర్ జనరల్ ఈయనని, భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ కూడా విలియం బెంటింగ్ అని చెప్పవచ్చు. లార్డ్ మెకాలే పర్యవేక్షణలో న్యాయశాస్త్రాన్ని క్రోడీకరించి భారతీయ శిక్షా స్మృతిని తయారు చేయడానికి చేయూతనిచ్చాడు. మెకాలే పర్యవేక్షణలో న్యాయశాస్త్రాన్ని క్రోడీకరించి భారతీయ శిక్షా స్మృతిని తయారు చేయడానికి ఈయన ఎంతో కృషి చేశాడు. మరి ఈ లార్డ్ మెకాలేని మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్గా కూడా అపాయింట్ చేశారు. లార్డ్ మెకాలే భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. తర్వాత భారతీయులని మొదటిసారిగా సబార్డినేట్ జడ్జీలు మరియు డిప్యూటీ మెజిస్ట్రేట్లుగా నియమించి న్యాయశాఖలో భారతీయుల స్థాయిని పెంచిన భారతదేశ గవర్నర్ జనరల్ ఈయన. భారతీయులని మొదటిసారిగా సబార్డినేట్ జడ్జీలు అంటే అంతకుముందు కింది స్థాయి కోర్టులలో ఉండేటువంటి జడ్జీలని పై స్థాయి దాకా తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం హోదాని పెంచినటువంటి గవర్నర్ జనరల్ మనకి విలియం బెంటింగ్. తర్వాత భారతదేశంలో ఆంగ్ల విద్యని కూడా ప్రవేశపెట్టాడు. భారతదేశంలో ఆంగ్ల విద్యని
ప్రవేశపెట్టాడు? భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టినటువంటి ఘనత విలియం బెంటింగ్కి దక్కుతుంది. అయితే ఈ మెకాలే మినిట్స్ని రూపొందించినాడు ఈ విలియం బెంటింగ్. 1835 సంవత్సరంలో మెకాలే సిఫారసుల మేరకు ఈయన భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు. 1835 సంవత్సరంలో మెకాలే ప్రతిపాదించిన తీర్మానానికి మెకాలే మినిట్ అని పేరు. 1835 సంవత్సరంలో మెకాలే రూపొందించినటువంటి తీర్మానానికి, అంటే భారతదేశంలో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టవచ్చు అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానానికి ఏం పేరు అంటే మెకాలే మినిట్స్ అని పేరు. దీని ప్రకారము ఆంగ్ల మాధ్యమము అధికారికంగా గుర్తించబడింది. దీని ప్రకారం ఆంగ్ల మాధ్యమం అనేది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి అధికారికంగా గుర్తించబడ్డాయి. అయితే ఆ క్షణంలో ఆ ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టినప్పుడు మెకాలే అన్నటువంటి మాటలు ఏంటంటే, రంగు రక్తంలో భారతీయులు, అభిరుచులు అభిప్రాయాలు మేధోశక్తిలో ఆంగ్లేయులైనటువంటి ఒక వర్గము వ్యక్తులను తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది అని పేర్కొన్నాడు. రంగు రక్తం అంటే బ్లడ్ కావచ్చు, మన కలర్ కావచ్చు, ఈ రెండు భారతీయతలో ఉండాలి. మన హ్యాబిట్స్, మన డ్రెస్సింగ్, మన వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా మేధాశక్తి ఇదంతా అంటే ఆలోచించేటువంటి పరిజ్ఞానము అంతా కూడా ఆంగ్లేయుల్లాగా ఆలోచించాలి అని చెప్పేసి మనకి లార్డ్ మెకాలే ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టినప్పుడు అంటాడు. రంగు రక్తంలో భారతీయులు, అభిరుచులు అభిప్రాయాలు మేధాశక్తిలో మార్పులు ఇవన్నీ కూడా ఆంగ్లేయులకు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా వీరు మార్పులు చెందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి లార్డ్ మెకాలే పేర్కొంటాడు. భారతదేశంలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా 1835 సంవత్సరంలో ఈయన ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెడతాడు. భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా 1835లో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెడతారు. మెకాలే మినిట్స్ని ఇతనే 1835 సంవత్సరంలో రూపొందిస్తాడు. కలకత్తాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేశాడు. ఇంకా దగ్గులు అనే దారిదోపిడీ దొంగల్ని కూడా అణిచివేస్తాడు. దగ్గులు అనే దారిదోపిడీ దొంగలను ఈయన అణిచివేసి 1500 మంది దగ్గులు అనే దారిదోపిడీ దొంగలను ఈయన అణిచివేశాడు. తర్వాత 1835 నుండి ఈ ఆంగ్ల భాషను రాజభాషగా చేశాడు. మెకాలే సిఫారసుల మేరకు ఉన్నత విద్యలో బోధనా భాషగా ఇంగ్లీష్ను చేశాడు. అయితే ఇక్కడ బోధనా భాషగా ఇంగ్లీష్ను చేసినాడు. తర్వాత మెకాలే సిఫారసుల మేరకు పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టినాడు. మరి పాశ్చాత్య విద్య ప్రవేశపెట్టడానికి భారతదేశంలో ఎంతైనా అంటే ఆనాటికే సంస్కృత పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి, సంస్కృత విద్య అభ్యసిస్తున్నారు. మన భారతదేశం అంతా కుల వ్యవస్థ పునాదులపైన ఉండేది. మరి ఇవన్నీ తొలగిపోవాలి. ఆనాటికే సతీసాగమనం, బాల్య వివాహాలు, ఇలాంటి దురాచారాలు, శిశు హత్యలు ఇలాంటివి దురాచారాలు ఎక్కువగా ఉండేవి. మరి ఈ దురాచారాల నుంచి బయటపడాలి అంటే భారతదేశము ఎడ్యుకేట్ కావాలి అంటే సంస్కృత భాష బోధన వలన ఏమవుతుంది అంటే బ్రాహ్మణాధిక్యత సమాజం, అదే బ్రాహ్మణులు చదువుకున్న వారే మరి ఇతరులకు చదువు చెప్పాలి. కుల వ్యవస్థ మొత్తం పునాదులు అదే విధంగా ఉండాలి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అదే విధంగా కొనసాగాలి అనే తరహాలో సంస్కృత భాష అనేది ఉండేది. మరి బ్రిటిష్ పాలకులు సంస్కృత భాషను మరణించిన భాషగా చెప్పేవారు. భారతదేశంలో బోధనా భాషగా ఈ ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం వల్ల వారికి ఉండేటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని బెంటింగ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం ప్రధానంగా బోధన బహుశా ఆంగ్లంలో ఉంటేనే అందుతుంది, అంతేకాని సంస్కృతంలో విజ్ఞాన శాస్త్రం అనేది టెక్నాలజీ అనేది అందదు అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇంకా మనం సంస్కృత భాష వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అనేది బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం. భారతీయ భాషలకు బెంటింగ్ ఏం వ్యతిరేకం కాదు. అతడు స్థానిక భాషలను న్యాయస్థానాలలో ప్రవేశపెట్టాడు. కానీ బెంటింగ్ ఉద్దేశంలో ఆంగ్ల భాషను కొద్దిమంది అధ్యయనం చేసిన వారి మూలంగా పాశ్చాత్య పద్ధతులను విలువలను
భారతదేశంలో ప్రచారం చేయించ వీలునాగునని నమ్మినాడు. అంటే ఆయన స్థానిక భాషలకు ఏం వ్యతిరేకం కాదు. రీజనల్ లాంగ్వేజెస్ భారతదేశంలో ఎన్నై ఉన్నాయో అన్నిటినీ కూడా గౌరవించినాడు. స్థానిక కోర్టులలో రీజనల్ లాంగ్వేజ్ను ప్రవేశపెట్టినాడు. ఎందుకోసం అంటే మరి అందరికీ ఇంగ్లీష్ భాష వచ్చి ఉండడు. నేరస్తుడు ఎప్పుడైనా కానీ స్థానిక భాష వాడే ఉంటాడు. కాబట్టి న్యాయస్థానాల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టినాడు. తర్వాత ఆంగ్ల భాషని నేర్చుకోవటం వల్ల కొంతమంది ఆనాడు ఉండేటువంటి జనాభాలో కొంతమంది అయినా ఇంగ్లీష్ భాష కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళ యొక్క అంటే వెస్టర్నైజేషన్ని మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. మన భాషని వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో వాళ్ళు నేర్చుకుంటారు. మన విలువల్ని, పాశ్చాత్య పద్ధతులన్నింటినీ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు అనేది విలియం బెంటింగ్ యొక్క ఉద్దేశం. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మిక్కిలి సహాయపడినటువంటి వాడు లార్డ్ మెకాలే. 1835 సంవత్సరం ఫిబ్రవరిలో లార్డ్ మెకాలే సిఫారసుల మేరకి భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడానికి బాగా సపోర్ట్ చేసినటువంటి సంఘ సంస్కర్త ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ కృషి వలననే మనకి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టారు. తర్వాత 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని కూడా చేశారు. సతీ సహగమనాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు 1829 సంవత్సరంలో. తర్వాత ఆంగ్ల భాషా బోధన వల్ల ప్రభుత్వము సులభంగా గుమస్తాలను పొందవచ్చును, బ్రిటిష్ వస్తువుల గిరాకీ కూడా పెరుగుతుంది అని భావించారు. ఈజీగా అంటే వాళ్ళు ఏం భాషలో మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మనకు భాష తెలిస్తేనే అర్థమవుతుంది. ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం వల్ల మనం మాట్లాడుతున్నటువంటి అంటే మనం ఒక వస్తువుని అమ్ముకోవడానికి వచ్చినారు కాబట్టి వాళ్ళ వస్తువు గురించి, వాళ్ళ వస్తువుల యొక్క ప్రోడక్ట్ విలువల గురించి వాళ్ళకి అర్థమైతేనే దాన్ని తీసుకుంటారు. అంటే ఈ రకంగా కూడా బ్రిటిష్ వాళ్ళకి గిరాకీ పెరుగుతుంది అని వాళ్ళు అనుకున్నారు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు పాశ్చాత్య విజ్ఞానం వల్లనే ముందంజ వేస్తాము అని భావించారు. అందుకోసమే రాజా రామ్మోహన్ రాయ్ సతీ సాగమన నిషేధానికి, పాశ్చాత్య విద్య భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేశాడు. 1835లో ఆంగ్ల భాషను ప్రవేశపెడుతూ ఉత్తర్వులను జారీ చేశారు. పరిపాలనా యంత్రాంగాన్ని నడపడానికి తగిన సిబ్బందిని సులభంగా ఉత్పత్తి చేయడమే కాక విద్యావంతులైనటువంటి భారతీయులను సమకాలీన పాశ్చాత్య భావాలకు, విజ్ఞానానికి చేరువ అయ్యేందుకు ఇంగ్లీష్ విద్యను భారతదేశానికి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయులకు ఈ విధంగా ఇంగ్లీష్ విద్యను నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతీయులకి ఇంగ్లీష్ విద్య ద్వారానే వాళ్ళు విద్యావంతులు అవుతారు. ఇంగ్లీష్ విద్య ద్వారానే వాళ్ళు మన ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటారు. తర్వాత ఈజీగా పాశ్చాత్య విలువలకి ప్రచారం జరుగుతుంది. ఈజీగా మనం కష్టపడకుండానే వారికి స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్లలోనే వాళ్ళు వెస్టర్నైజేషన్కి ఈజీగా అలవాటు పడిపోతారు. మన విలువల్ని, మన పాశ్చాత్య పోకడలను వాళ్ళు అలవాటు చేసుకుంటారు అని చెప్పేసి దీనిలో ఉద్దేశం అనమాట. అలా 1835లో మెకాలే సిఫారసుల మేరకు భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది ప్రవేశపెట్టబడింది. తర్వాత స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం కూడా తీసుకొచ్చాడు. స్త్రీ శిశు హత్యలను ఆనాడు కొన్ని రాజపుత్ర కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టగానే చంపేటటువంటి సాంప్రదాయం ఉండేది. మరి అలా చంపుకుంటూ పోతే ఇంకా భారతదేశంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్త్రీ శిశు హత్యలు, ఆడపిల్లల్ని పుట్టగానే చంపేసేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి లేకుండా ఉండడానికి ఈయన ఒక చట్టం తీసుకొచ్చాడు, స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం. తర్వాత ఇతని కాలంలోనే మొదటిసారిగా ఇంగ్లాండ్ నుండి ఇండియాకు ఆవిరి ఓడ అనేది ప్రవేశపెట్టబడింది. మొట్టమొదటిసారిగా ఆవిరి ఓడ అనేది ఇంగ్లాండ్ నుండి ఇండియాకి విలియం బెంటింగ్ కాలంలోనే వచ్చింది. తర్వాత బొంబాయిలో ఎల్ఫిన్స్టన్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించారు. ఎల్ఫిన్స్టన్ ఇన్స్టిట్యూషన్, బొంబాయిలో ఎల్ఫిన్స్టన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇతని కాలంలోనే ఏర్పాటు చేయబడింది, ఎల్ఫిన్స్టన్ కాలేజ్. తర్వాత ప్రాంతీయ భాషలను ఆస్థాన భాషలుగా మార్చాడు. ప్రాంతీయ భాషలను ఆస్థాన భాషలుగా మార్చడంటే కోర్టులలో, తర్వాత మన రీజనల్ లాంగ్వేజెస్ అన్నింటినీ కోర్టులలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే
అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ కోసం అవసరం లేకుండా స్థానికంగా వచ్చినటువంటి స్థానిక భాషలు వచ్చినటువంటి వాళ్ళని పెట్టుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రాంతీయ భాషల్ని ఆస్థాన భాషలుగా చేశారు. మనకి ఇక్కడ మన దగ్గర చూడండి ఒకసారి గిరిజన తండాలల్లో వాళ్ళ భాష వచ్చినటువంటి వాళ్ళని టీచర్స్ని పెడతారు. ఎందుకంటే పిల్లలు సరాసరి ఆ భాషతో మాట్లాడి మళ్ళీ మన తెలుగు భాష కానీ ఇంగ్లీష్ భాష కానీ ఈజీగా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ భాష వచ్చినటువంటి వాళ్ళని టీచర్స్గా అపాయింట్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ భాష ద్వారా ఇతర భాషలు నేర్చుకోగలిగినటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఇక్కడ కూడా భారతీయులకి ఇంగ్లీష్ భాష ఎవరికి రాదు. సరే జడ్జీలు ఉన్నత విద్యావంతులు అయినా సరే వాళ్ళకి ఇంగ్లీష్ భాష అనేది వస్తుంది కాబట్టి ప్రాంతీయ భాషల్ని ఆస్థాన భాషలుగా చేశారు. ఇతని కాలంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో 4వ ప్రెసిడెన్సీ అయింది. నార్త్ వెస్ట్ వాయువ్య ప్రావిన్స్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో 4వ ప్రెసిడెన్సీగా మారింది. మొట్టమొదటి లా కమిషన్ అనేది విలియం బెంటింగ్ కాలంలో ఏర్పడింది. ఈ లా కమిషన్కి సభ్యుడు లార్డ్ మెకాలే. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే సిఫారసుల మేరకి భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది ప్రవేశపెట్టబడింది. నేత కార్మికుల ఎముకలతో భారతదేశ మైదానాలు పాలిపోతున్నాయి అని వ్యాఖ్యానించింది విలియం బెంటింగ్. నేత కార్మికుల ఎముకలు అంటే పారిశ్రామిక విప్లవం వచ్చి ప్రధానంగా కుదేలైనటువంటి చేనేత రంగము ప్రధానంగా కుదేలైంది. అంటే మిషన్స్ ద్వారా వస్త్రాలను ఉత్పత్తి చేయడం ఈ పారిశ్రామిక విప్లవంలో జరిగినటువంటి ప్రధానమైనది. పారిశ్రామిక విప్లవం వల్ల ప్రింటింగ్ ప్రెస్లు రావచ్చు, రైల్వేలు రావచ్చు, టెలిఫోన్లు, టెలిగ్రాఫ్లు ఇలా ఎన్నో మార్పులు వచ్చినాయి. కానీ చేనేత వారు బాగా నష్టపోయినారు. ఎందుకంటే వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్ చేతి మీద ఆధారపడే వాళ్ళు బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు. అలా చేనేత రంగం అనేది ఈ పారిశ్రామిక విప్లవం వల్ల బాగా నష్టపోయింది. తర్వాత బ్రిటిష్ వారు చేపట్టినటువంటి కొన్ని పనులు అంటే వాళ్ళకి కావలసినటువంటి పంటలు వ్యాపార పంటలను మాత్రమే పండించేలాగా చేయడం, పత్తిని పండించకుండా చూడడం, భారతదేశంలో ఈ నేత కార్మిక సంఘం అనేది నేత కార్మిక వ్యవస్థ అనేది చేనేత కార్మిక వ్యవస్థ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి మరి తర్వాత ఆ రంగము పైకి రావడానికి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడము ఈ చేనేత వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం కావడానికి కారణమైంది అని చెప్పవచ్చు. అయితే మరి భారతదేశంలో చేనేత వ్యవస్థకి చాలా పేరుంది. ఎలా అంటే అగ్గిపెట్టెలో పట్టినటువంటి చీరల్ని తయారు చేయడం చేనేత కార్మికుల యొక్క వాళ్ళ కళ. మరి భారతదేశానికి చైనాకి సిల్క్ రూట్ అనేది ఉండేది. భారతదేశం, చైనా, బర్మా ఆ దేశాల మీదుగా సిల్క్ రూట్ అనేది ఉండేది. అంటే భారతదేశంలో తయారైనటువంటి సిల్క్ను ఇతర దేశాలకు ఎగుమతులు దిగుమతులు జరుగుతుండేవి. ఈవెన్ రాజుల కాలం నుంచి కూడా ఈ రంగము బాగా డెవలప్ అయ్యి ఉండేది, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలాగా. అయితే వీళ్ళు చేపట్టినటువంటి కొన్ని సంస్కరణల వల్ల చేనేత అనేది పూర్తిగా దెబ్బతిన్నది అని చెప్పచ్చు. తర్వాత డలహౌసీ. ఈ డలహౌసీ 1848 నుండి 1856 వరకు పరిపాలన చేశారు భారతదేశంలో. మరి భారత గవర్నర్ జనరల్స్లోకి వెళ్ళా చిన్న వయస్కుడు ఈయన. భారత గవర్నర్ జనరల్స్లో చిన్న వయసు వాడు. నవభారత నిర్మాత. తర్వాత ప్రాచీన దేశపు అబ్రహం లింకన్ అని కూడా ఈయనని అంటారు. ప్రాచీన దేశపు అబ్రహం లింకన్ అని కూడా అంటారు. ఆధునిక భారతదేశం యొక్క పితామహుడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు. తర్వాత 1850లో దత్తత అధికారాలను, రాజాభరణాలను, బిరుదులను రద్దు చేశాడు. ఆధునిక భారతదేశం యొక్క
పితామహుడు, రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సృష్టికర్త. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఎవరైతే వారసులు లేకుండా చనిపోయినారో, ఎవరికైతే వారసులు ఉండరో ఆ రాజులు దత్తత తీసుకోవడానికి వీలు లేదు. మనకి హిందూ సంస్కృతి ప్రకారంగా భారతదేశంలో రాజు చనిపోతే ఆయన పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన సింహాసనం అధిష్ఠించేవాడు. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ జ్యేష్ఠ వారసత్వం అనేది ఉంది. రాజుకి జ్యేష్ఠ సంతానం ఎవరైతే ఉన్నారో వారు సింహాసనాన్ని అధిష్ఠించేవారు. అయితే ఇక్కడ ఎవరికైతే సంతానం లేదో, పురుష సంతానం లేదో, పుత్ర సంతానం లేదో వారు దత్తత తీసుకోవడానికి ఎంత మాత్రం లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే దత్తతకి బ్రిటిష్ వారి అంగీకారం తీసుకోవాలి. ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి వ్యతిరేకంగానే ఝాన్సీ, సతారా, సంబల్పూర్, అయోధ్య ఇలా రాజులంతా కూడా తిరుగుబాటు చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె దత్తత స్వీకారాన్ని రద్దు చేయడం, ఇలా మనకి సిపాయిల తిరుగుబాటుకి కారణమైనటువంటి కారణాల్లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం కూడా ఒకటి. 1850లో దత్తత అధికారాలను రాజాభరణాలను కూడా రద్దు చేశాడు. అంటే మనము పీష్వా బాజీరావు కాలంలో మనకి ఈ పీష్వా పదవిని రద్దు చేసిన తర్వాత వారికి భరణాన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. డలహౌసీ వచ్చిన తర్వాత ఈ భరణాన్ని కూడా రద్దు చేస్తాడు. అందుకే పీష్వా రెండవ బాజీరావు మనకి 1857 సిపాయిల తిరుగుబాటులో నానాసాహెబ్ ఎందుకు పార్టిసిపేట్ చేశాడంటే తనకు వచ్చేటువంటి భరణాన్ని డలహౌసీ రద్దు చేయడం ఒక కారణం. అలా రాజాభరణాల రద్దు, బిరుదులను రద్దు, దత్తతను రద్దు చేయడం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, వారసులు లేకుండా చనిపోయినటువంటి రాజ్యాలను ఆక్రమించుకోవడం, కొత్తగా ఎవరిని కూడా దత్తత తీసుకోకుండా ఉండడం, ఎవరైనా దత్తత తీసుకుంటే బ్రిటిష్ వారి అనుమతి తీసుకోవాలి, దత్తత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ రాజ్యాన్ని బ్రిటిష్ వారి రాజ్యంలో కల్పించుకోవడము దీని యొక్క ఉద్దేశం. ఎవరు పురుష సంతానం లేదో ఆ భూభాగాన్ని బ్రిటిష్ రాజ్యంలో కల్పించుకోవడము దీని యొక్క ఉద్దేశం. ఇంత కుట్రపూరితమైనటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని బాగా వ్యతిరేకించారు ఝాన్సీ, సతారా, సంబల్పూర్, అయోధ్య వీళ్ళంతా కూడా. మరి పీష్వా మనకి నానాసాహెబ్ ఆయన యొక్క భరణాన్ని రద్దు చేసినందుకు పీష్వా కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలా భారతదేశంలో ఇవన్నిటిని రద్దు చేస్తూ యావత్ భారతదేశాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. పీష్వా బాజీరావు చివరి పీష్వా, ఈయన యొక్క దత్తపుత్రుడే నానాసాహెబ్ పీష్వా భరణాన్ని, తర్వాత మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా యొక్క బిరుదులను కూడా రద్దు చేస్తారు. ఆనాడు భారతదేశంలో చివరి మొఘల్ చక్రవర్తి ఎవరంటే రెండవ బహదూర్ షా. ఈయనకు ఉండేటువంటి బిరుదులను రద్దు చేస్తారు. తర్వాత ఈ మనకి సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి చక్రవర్తిగా ఈ రెండవ బహదూర్ షాని ప్రకటిస్తారనమాట. రెండవ బహదూర్ షాని ప్రకటించి ఆయన తరపు నుంచి భారతీయులంతా కూడా సిపాయిలంతా కూడా తిరుగుబాటును చేస్తారు. డల్హౌసీ కాలంలో జరిగినటువంటి రెండు యుద్ధాలు, రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం. ఈ రెండు యుద్ధాలు విలియం బెంటింగ్ కాలంలో జరిగాయి. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం. ఈ రెండు కూడా మనకి విలియం బెంటింగ్ కాలంలోనే జరిగాయి. బెంగాల్ ఆయుధాగారాన్ని కలకత్తా నుండి మీరట్కి మారుస్తాడు. మీరట్కి మారుస్తాడు. సైనిక ప్రధాన కార్యాలయం సిమ్లాకి మారుస్తాడు. దేశంలో మొదటిసారిగా 1853లో భారతీయ రైల్వేని ప్రారంభించినటువంటి ఘనత విలియం బెంటింగ్ తప్పుతుంది. అందుకే ఆధునిక భారత నిర్మాత అంటారు. భారతదేశంలో మార్పులు ఇతని కాలం నుంచి జరిగినాయి. భారతదేశంలో రైల్వేని బొంబాయి నుంచి తానా వరకు
20 మైళ్ళ దూరము మొట్టమొదటి రైలు మార్గము నిర్మించబడింది, ఏర్పాటు చేయబడింది. 1853లో క్రీస్తు శకం 1853లో మొట్టమొదటి రైలు మార్గం బొంబాయి నుంచి తానా వరకు సుమారు 20 మైళ్ళ దూరము మొట్టమొదటి రైలు మార్గం నిర్మించబడింది. మొదటి టెలిగ్రామ్ వ్యవస్థ కలకత్తా నుండి ఆగ్రాకు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి టెలిగ్రామ్ వ్యవస్థ ఇతని కాలంలోనే ఏర్పాటు చేయబడింది. తంతి తపాలా వ్యవస్థ ఇతని కాలంలోనే ఏర్పాటు చేయబడింది. అంటే పోస్ట్ ఆఫీస్లో టెలిగ్రాము వేసినావా అని అంటారు కదా, సో అలాంటి టెలిగ్రామ్ వ్యవస్థను కూడా కలకత్తా నుండి ఆగ్రాకు వేసినారు. ఆ తర్వాత మొదటి రైల్వే జోన్, మొట్టమొదటి తంతి తపాలా వ్యవస్థ, మొదటి తపాలా ఆఫీసు డల్హౌసీ కాలంలో ప్రవేశపెట్టబడింది. ఫస్ట్ రైల్వే లైన్ బొంబాయి నుంచి తానా వరకు 20 మైళ్ళ దూరము మొట్టమొదటి రైలు మార్గం నిర్మించబడింది. మొట్టమొదటి తంతి వ్యవస్థ, మొదటి తపాలా ఆఫీసు డల్హౌసీ కాలంలోనే ప్రవేశపెట్టాడు. 1.5 పైసల పోస్ట్ కార్డు కూడా ప్రవేశపెట్టాడు. 1.5 పైసాది పోస్ట్ కార్డ్ని డల్హౌసీ కాలంలోనే ప్రవేశపెట్టబడింది. రెండవ బహదూర్ షా యొక్క వారసులు. రెండవ బహదూర్ షా ఎవరు అంటే మొఘల్ చక్రవర్తి. ఈ మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా మనకి చివరి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అన్నమాట. ఈ రెండవ బహదూర్ షా వారసులు ఎర్రకోటను వదిలి వెళ్ళిపోవాలి అని 1849లో ఈయన ప్రకటించినాడు. అయితే 1857 సిపాయిల తిరుగుబాటులో మళ్ళీ ఇతన్నే చక్రవర్తిగా భారతదేశానికి ప్రకటించి ఈయన తరపు నుంచి యుద్ధం చేస్తారు. తర్వాత ఇతని కాలంలోనే 1853 చార్టర్ చట్టం చేయబడింది. ప్రజా పన్నుల శాఖను ఏర్పాటు చేస్తారు. బెంగాల్లో నీలిమందు విప్లవము ఇతడి కాలంలో వస్తుంది. నీలిమందుని పంట పండించడము, ఫోర్స్ చేయడము, దానివల్ల నీలిమందు విప్లవం వస్తుంది. చార్లెస్ వుడ్స్ విద్యా పథకము ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రోద్బలంతో వితంతు పునర్వివాహ చట్టం తీసుకొస్తారు 1856 సంవత్సరంలో. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రోద్బలంతో వితంతు పునర్వివాహ చట్టం అనేది భారతదేశంలో ప్రవేశపెడతారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్స్ రూపొందించిన వుడ్స్ డిస్పాచ్ని 1854లో ప్రకటిస్తారు. తర్వాత వుడ్స్ డిస్పాచ్ అంటారు దీన్ని. వుడ్స్ తాకీదు, తెలుగులో వుడ్స్ తాకీదు అంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్స్ రూపొందించినటువంటి వుడ్స్ డిస్పాచ్ను 1854లో రూపొందిస్తారు. వితంతు పునర్వివాహ చట్టం 1856లో ఏర్పడింది. 1856లో భారతీయ వారసత్వ చట్టం ప్రవేశపెడతారు. 1856లో భారతీయ వారసత్వ చట్టాన్ని ప్రవేశపెడతారు. లార్డ్ డల్హౌసీ సివిల్ సర్వెంట్స్ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని 1853లో ప్రారంభించాడు. సివిల్ సర్వీస్ వ్యవస్థను మనకి వారన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేస్తే వీటికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రవేశపెట్టాలి. సివిల్ సర్వీసెస్కి ఉద్యోగాలకి రాతపూర్వకమైనటువంటి పోటీ పరీక్షలు ప్రవేశపెట్టబడినటువంటి చట్టం 1853 చట్టం. సివిల్ సర్వీసెస్కి ఎంపిక విధానాన్ని 1853లో స్టార్ట్ అయింది. దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చాడు. తర్వాత ఈ 1853 చార్టర్ చట్టం ప్రకారం సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు ఉన్నటువంటి కనీస వయోపరిమితి 23 సంవత్సరాలుగా డిసైడ్ చేశారు. సివిల్ సర్వీస్ పరీక్షలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు 1853 చార్టర్ చట్టము రాత పరీక్షని ప్రవేశపెడితే ఈ రాత పరీక్షకి హాజరు కావడానికి కనీస వయోపరిమితి 23 సంవత్సరాలుగా డిసైడ్ చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ని ఏర్పాటు చేస్తాడు. 1854 సంవత్సరంలో
1854లో తపాలా కార్యాలయ చట్టాన్ని రూపొందించాడు. మొదటిసారిగా తపాలా బిళ్ళల్ని ఇతను జారీ చేశాడు. సివిల్ సర్వెంట్స్కి పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని 1853లో ప్రారంభించాడు. 1854లో తపాలా కార్యాలయ చట్టాన్ని 1854లో తపాలా కార్యాలయ చట్టాన్ని రూపొందించాడు. మొదటిసారిగా తపాలా బిళ్ళల్ని జారీ చేశాడు. రెండవ బర్మా యుద్ధం తర్వాత 1853లో దిగువ బర్మాను విలీనం చేశాడు. లార్డ్ డల్హౌసీ కాలంలో రూర్కీ ఒరిస్సాలోని రూర్కీలో ఇంజనీరింగ్ కాలేజ్ని స్థాపించాడు. లార్డ్ డల్హౌసీ కాలంలోనే 1852లో ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ శాఖకు అధికారిగా షంగ్ నెస్సీ అనే ఆయనను నియమిస్తాడు. ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ శాఖకు అధికారిగా షంగ్ నెస్సీని నియమిస్తాడు. ఇతని పాలనా కాలంలోనే కలకత్తాలో వ్యవసాయ సంస్థ అనేది స్థాపించారు. ఈయన కరాచీ, కలకత్తా, బొంబాయి నౌకాశ్రయాలను అభివృద్ధి చేశాడు. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. దీనికి ఫలితంగానే 1857లో బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో భారతదేశంలో మొదటిసారిగా యూనివర్సిటీల ఏర్పాటు అనేది జరిగింది. దానికి ప్రణాళికలు రూపొందించింది లార్డ్ డల్హౌసీ. ఇతని యొక్క పరిపాలనను కమిటీల పరిపాలన అని కూడా పిలుస్తారు. ఇతని పరిపాలనా కాలాన్ని కమిటీల పరిపాలన అంటారు. అలా డల్హౌసీ భారతదేశంలో ఆధునిక భారతదేశానికి పితామహుడుగా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేయడం, రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగానే అనేక భూభాగాలను ఆక్రమించుకోవడం చేశాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఎవరైతే వారసులు లేకుండా రాజులు చనిపోతారో ఆ భూభాగాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం చేసుకోవడం, దత్తత స్వీకరణ అనేది రద్దు చేయడం, రాజాభరణాలను రద్దు చేయడం, 1850 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తికి ఉండేటువంటి రెండవ బహదూర్ షాకు ఉండేటువంటి బిరుదులను రద్దు చేయడం, 1849లో చక్రవర్తి అంటే ఢిల్లీ చక్రవర్తి రెండవ బహదూర్ షాను ఎర్రకోట వదిలి వెళ్ళాలని కూడా ఆ ఆదేశాలను జారీ చేస్తాడు డల్హౌసీ. మొదటి రైల్వే లైన్, ఆధునిక భారతదేశానికి పితామహుడు ఎందుకంటారంటే మొదటి రైల్వే లైన్, మొదటి టెలిగ్రాఫ్ లైను, తర్వాత మొట్టమొదటి టెలిగ్రామ్ వ్యవస్థ, పోస్ట్ కార్డ్ని 1.5 పైసా పోస్ట్ కార్డు ఈయననే ఏర్పాటు చేస్తాడు. కలకత్తాలో, మద్రాసులో, బొంబాయిలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చట్టం చేసింది ఈయననే. అలా మొత్తం రాజాభరణాల రద్దు చేయడం, పీష్వాలకి భరణాన్ని రద్దు చేయడం, ఇవన్నీ కూడా ఇతడి కాలంలోనే వచ్చాయి. తర్వాత భారతదేశంలో మనకి ఆయుధాగారము అంతకుముందు కలకత్తాలో ఉండేది, తర్వాత మీరట్కి మారుస్తాడు. ఇతని కాలంలో 2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం. ఇవి 2 కూడా ఇతని కాలంలోనే జరుగుతాయి. సైనిక ప్రధాన కార్యాలయం సిమ్లాకు మారుస్తాడు. మొట్టమొదటి రైల్వే మార్గం బొంబాయి నుంచి తానా వరకు సుమారు 20 మైళ్ళ వరకు ఏర్పాటు చేయబడుతుంది ఇతని కాలంలో. ఇలా ఏర్పడినటువంటి రైల్వేలు మనకి ఎత్తైన ప్రదేశాల నుంచి లోయల వరకు అన్ని ప్రదేశాల్లో రైలు మార్గాలు స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట. సో కలకత్తాలో వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేశాడు. కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రూర్కీలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. 1853లో దిగువ బర్మాని భారతదేశంలో విలీనం చేశాడు. 1854లో తపాలా కార్యాలయ చట్టాన్ని రూపొందించాడు. ఇలా భారతదేశంలో డల్హౌసీ చేసినటువంటి సంస్కరణలు చాలా ఉండేవి. తర్వాత లార్డ్ కానింగ్, ఇతని కాలంలోనే 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. 1857లో లార్డ్ కానింగ్ కాలంలో. అలా భారతదేశానికి విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు, మొదటి గవర్నర్ జనరల్గా. తర్వాత మెట్కాఫ్, ఆక్లాండ్, ఎలిన్ బరో, హర్దిండ్, డల్హౌసీ, కానింగ్. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్, భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మనకి లార్డ్ కానింగ్ ఉన్నాడు. మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్,
బెంటింగ్ కాలంలోనే సతీ సాగమన నిషేధ చట్టం వచ్చింది. ఆ తర్వాత దగ్గులను అనే దారి దోపిడీ దొంగలను అణిచివేయడం, కలకత్తాలో వైద్యశాలను ఏర్పాటు చేయడం, ఇంగ్లీష్ విద్య భారతదేశంలో ప్రవేశపెట్టడం, 1829లో స్త్రీ స్త్రీ సతీ సాగమన నిషేధ చట్టం తీసుకురావడం విలియం బెంటింగ్ కాలంలో జరిగినాయి. తర్వాత స్త్రీ శిశు హత్యలు, చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని పుట్టగానే చంపేసేటువంటి సంస్కృతి భారతదేశంలో కొన్ని రాజపుత్ర కుటుంబాల్లో ఉండేది. ఆ శిశు హత్యల నిషేధ చట్టం కూడా తీసుకొచ్చాడు. ఇంగ్లాండ్ నుండి మొట్టమొదటి ఆవిరి గోడ అనేది బ్రిటన్ నుండి భారతదేశానికి ఇతని కాలంలోనే మొదటిది వచ్చింది. బొంబాయిలో ఎల్ఫిన్స్టన్ ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేశాడు. ప్రాంతీయ భాషల్ని కోర్టులలోకి అనుమతించాడు. ఇలా విలియం బెంటింగ్ కాలంలోనే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేది భారతదేశంలో కలిసిపోయింది. 1833లో లా కమిషన్ ఏర్పాటు చేశాడు. లా కమిషన్కి చైర్మన్గా మొట్టమొదటి అధ్యక్షుడుగా సర్ మెకాలే చేశాడనమాట. అలా భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడము ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. విలియం బెంటింగ్ కాలంలో సర్ మెకాలే, లార్డ్ మెకాలే సిఫారసుల మేరకి భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది ప్రవేశపెట్టబడింది. ఈ ఇంగ్లీష్ విద్య భారతదేశంలో ఈజీగా వాళ్ళ వస్తువులని అమ్ముకోవడం కోసం, వాళ్ళకి గిరాకీ పెరగడం కోసం, తర్వాత భారతదేశంలో వాళ్ళ యొక్క సంస్కృతులు, పాశ్చాత్య విలువలని, పోకడలను ఈజీగా భారతదేశంలోకి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంగ్లీష్ విద్య అనేది ఒక అవసరంగా తోచిందనమాట. తర్వాత చీప్గా గుమస్తాలు రావాలి అంటే ఇంగ్లాండ్ నుండి ఇంగ్లీష్ వచ్చినటువంటి గుమస్తాలను అంత తక్కువ రేటుకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాలేరు. కాబట్టి ఇక్కడ మనకి 4th క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే చిన్న చిన్న అటెండర్ స్థాయి ఉద్యోగాలన్నీ కూడా గుమస్తాలు చేయడానికి భారతీయులు ఉపయోగపడతారు. కాబట్టి భారతీయులకు ఇంగ్లీష్ భాష నేర్పించినట్లయితే వాళ్ళు ఈజీగా వాళ్ళకి తక్కువ ధరకే లేబర్ దొరుకుతారు. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ భాషను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత భారతదేశాన్ని వెస్టర్నైజేషన్ వైపు తీసుకెళ్ళడానికి కూడా కారణంగా ఇంగ్లీష్ భాషను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారని చెప్పవచ్చు. ఇలా డల్హౌసీ, విలియం బెంటింగ్ వీళ్ళంతా కూడా భారతదేశంలో వివిధ సంస్కరణల ద్వారా భారతదేశాన్ని కొన్ని సంస్కరణల ద్వారా, కొంతమంది మంచి సంస్కరణల ద్వారా, కొంతమంది వారి యొక్క విధానాల ద్వారా యుద్ధాల వైపు ఉసిగొలిపేలాగా. ఉదాహరణకు డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది. ఆయన ప్రవేశపెట్టినటువంటి రాజాభరణాల రద్దు, అంటే రాజుకి ఇచ్చేటువంటి భరణాలని రద్దు చేయడం, తర్వాత దత్తత స్వీకారాన్ని రద్దు చేయడము, బిరుదులను రద్దు చేయడము, 1849లో మనకి రెండవ బహదూర్ షాను ఎర్రకోట నుండి బయటికి వెళ్ళిపోమ్మని ఆర్డర్స్ ఇష్యూ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి యుద్ధానికి పురికొల్పేలాగా ఉన్నాయి. అంటే భారతదేశంలో సామ్రాజ్యవాదంలో భాగంగా భారతదేశాన్ని భారతదేశంలో ఆక్రమించుకోవాలి అంటే ఎవరికైతే కుమారులు లేకుండా ఉన్నారో వాళ్ళ రాజ్యాన్ని ఈజీగా ఆక్రమించుకోవాలి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. తర్వాత నిదానంగా భారతదేశంలో అలాంటి సిద్ధాంతాల ద్వారానే భారతదేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారనమాట. అయితే డల్హౌసీ కాలంలో ఇలాంటి ఆక్రమణ సిద్ధాంతాలు అమలు చేసినట్టుగానే అభివృద్ధి వైపు కూడా పోయినాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి రైలు మార్గం బొంబాయి నుంచి థానా వరకు డల్హౌసీ కాలంలోనే ఏర్పాటు చేయబడింది. టెలిఫోన్లు, టెలిగ్రాఫ్లు, మొదటి టెలిగ్రాఫ్ లైను, మొట్టమొదటి టెలిఫోన్ కావచ్చు, పోస్టల్ కావచ్చు, 1.5 పైసాది పోస్టల్ స్టాంపు కావచ్చు, భారతదేశంలో డల్హౌసీ కాలంలోనే ఏర్పాటు చేయబడింది. వుడ్స్ డిస్పాచ్ అనేది కూడా భారతదేశంలో డల్హౌసీ కాలంలోనే ఏర్పడింది. 1853 చార్టర్ చట్టం ఇతని కాలంలో చేయబడింది. ప్రజాపరుల శాఖను ఈయన కాలంలోనే ఏర్పాటు చేశారు. అయితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలోనే ఆయన ప్రోద్బలంతో 1858లో వితంతు పునర్వివాహ చట్టం అనేది వచ్చింది. అంటే ఎవరైతే భర్త కోల్పోయినటువంటి స్త్రీలు ఉంటారో వారు మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం అనేది తీసుకొని వచ్చారు. అది కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. 1856లో వితంతు పునర్వివాహ చట్టం అనేది భారతదేశంలో వచ్చింది. ఏదైనా చట్టం తీసుకొని వస్తే కానీ భారతీయులు ఆ మూఢనమ్మకాలు, సనాతన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రూయల్ ఒక చట్టాన్ని తీసుకొస్తేనే భారతీయులు దాని నుంచి వేరుపడతారు అని చెప్పేసి మనకి 1829లో సతీ సాగమనాన్ని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చారు.
దాన్ని కూడా భారతీయులు చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే సతీ సహగమనం అనేది భారతీయుల యొక్క సాంప్రదాయం. వారి ఇంగ్లీష్ విద్యను భారతదేశంలో ప్రవేశపెడుతూ భారతదేశంలో ఉండేటువంటి సాంప్రదాయాలను సనాతన ఏవైతే నమ్మకాలు ఉన్నాయో వాటినన్నింటినీ కాలరాస్తున్నారు అని చెప్పేసి హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సతీ సహగమనాన్ని నిషేధించడాన్ని వారు వ్యతిరేకించారు. అలాగే మనకి ఈ వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా ఒక చట్టంలాగా తీసుకొచ్చారు. అలా అయితేనే భారతీయులు ఊరుకుంటారు. ఈ మూఢనమ్మకాల మధ్య, కుల వ్యవస్థ మధ్య భారతదేశము మగ్గిపోయేది. మరి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడం కావచ్చు, ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడం ఒక రకంగా భారతీయులకు ఎంతో మంచి జరిగింది. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడం ద్వారానే భారతీయులు అమూల్యమైనటువంటి గ్రంథాలను చదువుకునేలాగా, ఇతర దేశాల్లో ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, పార్లమెంటరీ విధానం కావచ్చు, అధ్యక్ష తరహా కావచ్చు, ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా మనకి ఎలా బోధపడ్డాయి అంటే ఇంగ్లీష్ విద్య ద్వారానే అన్ని అమూల్యమైనటువంటి గ్రంథాలు చదివేటువంటి అవకాశం భారతీయులకు ఏర్పడింది. ఇలా భారతీయులు భారతదేశంలో ఒక అభివృద్ధి వైపు పరిగెట్టారు అంటే అది ఇంగ్లీష్ విద్య ద్వారానే కావచ్చు. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో వచ్చిన భారతదేశంలో టెలిఫోన్లు వచ్చాయి, టెలిగ్రాఫ్లు వచ్చాయి, రైలు మార్గాలు కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యాయంటే బ్రిటిష్ వారు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళ అవసరం కోసం ఇంప్లిమెంట్ చేసినా భారతదేశము ఎంతో కొంత అయితే అభివృద్ధి చెందింది. అలాగే వెస్టర్నైజేషన్లో భాగంగా మనకు పాశ్చాత్య విద్య ప్రవేశపెట్టడం, పాశ్చాత్య సంస్కృతులను మనం నేర్చుకునేది, పాశ్చాత్య సంస్కృతులను మనం నేర్చుకుంటూనే యుద్ధం వైపు భారతీయులు యుద్ధం వైపు వాళ్ళు అంటే వాళ్ళ దేశంలో ఎవరు పరిపాలించట్లేదు, మన దేశంలో మాత్రం బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు అనే అంశాన్ని ఈజీగా నేర్చుకునేలాగా, వాళ్ళ అవగాహన నేర్చుకునేలాగా ఈ ఇంగ్లీష్ విద్య అనేది తోడ్పడింది అని చెప్పచ్చు. అలా భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ భారతదేశాన్ని పరిపాలిస్తూ అనేక సంస్కరణలు చేసి భారతదేశాన్ని సామ్రాజ్యవాదంలో భాగంగా వాళ్ళ ఆధిపత్యం కిందికి తెచ్చుకున్నారు. అయితే ఈ చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో లార్డ్ కానింగ్ కాలంలోనే మనకి సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇక ఎంతో కాలం భారతీయులను మనం ఈ విధంగా పరిపాలించలేం, భారతీయులని ఈ విధంగా పీల్చి పిప్పి చేసేటువంటి అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ అర్థమైపోతున్నాయి, ఇంకెంతో కాలం భారతీయులను పరిపాలించలేం అనే విషయం బ్రిటిష్ వారికి అయితే తెలిసిపోయింది. ఆ తర్వాత కొంచెం వాళ్ళు జాగ్రత్త పడి మేము మీకు మనకి ఐఎన్సీ ఏర్పాటు కావచ్చు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితమే. భారతీయులని పరిపాలనలో ఇన్వాల్వ్ చేస్తే కానీ వీళ్ళు ఊరుకునేలాగా లేరు అనే పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. ఆ విధంగా బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క సంస్కరణల ద్వారా యావత్ భారతదేశాన్ని ఈజీగా, భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి చేతుల్లోకి ఇలా కొన్ని సంస్కరణల ద్వారా సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతము, ఇలా అంటే వారసులు లేకుండా ఉండేటువంటి భూభాగము, సైన్య సహకార పద్ధతి అంటే మీ రాజ్యంలో మా సైన్యం ఉంటుంది, మీరు జీతభత్యాలు పే చేయాలి అనే విధంగా వీళ్ళంతా కూడా మన సంస్కరణలు అనేవి ఫాలో చేశారు. ఇలా భారతదేశంలో బ్రిటిష్ సంస్కరణలు అనేవి భారతదేశంలో ఇంప్లిమెంట్ అయినాయి. భారతదేశము మొత్తము వారి పాదాక్రాంతం కిందికి వెళ్ళిపోయింది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మరొక క్లాస్తో మేము ఉంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.